గుడ్ మార్నింగ్. ఈరోజు జగన్మోహన్ రావు గారి రిటైర్మెంట్ ఈ మంత్ కాబట్టి ఇది లాస్ట్ ట్రిప్ కాబట్టి ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము వెళ్తున్నాం. ఆయన అందరినీ ట్రైన్లో ఎక్కించి దింపుతారు. నేను ఆయనని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అనమాట. రైల్వే స్టేషన్కి వచ్చాం. ఈరోజు జగన్మోహన్ రావు తమ లాస్ట్ డ్యూటీ బిఫోర్ రిటైర్మెంట్ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో విజయవాడ నుంచి ఇక్కడ వస్తున్నారు. ఆయన రిసీవ్ చేసుకోవడానికి మేము వచ్చాము. వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు. అందరం కలిసి ఒక సర్ప్రైజ్ రిసీవింగ్ అనమాట ఆయనకి. కాబట్టి సర్ప్రైజ్గా రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్కి వచ్చాం. రైల్వే స్టేషన్ ఇప్పుడు రద్దీగా ఉంటుంది కదా. శ్రీదేవి వస్తూ ఉంది కింద నుంచి వెళ్ళగా మెట్లెక్కి. బ్యాగ్ మర్చిపోయింది ఫస్ట్, తర్వాత పోయి తీసుకొచ్చాం. ఆయన దా శ్రీదేవి దా వచ్చినావా? ఇట్లా తీసుకో. రైల్వే స్టేషన్కి వచ్చావా? ఏం సంగతి? జగన్మోహన్ రావు గారిని రిసీవ్ చేసుకోవడానికి వచ్చావా? వెరీ గుడ్. సర్ప్రైజ్ అనుకుంటుంది. ఇట్స్ ఎ బిగ్ సర్ప్రైజ్ టు యూ. హోప్ సో యూ విల్ బి సర్ప్రైజ్ అండ్ థ్రిల్డ్ అబౌట్ అవర్ విజిట్. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వస్తుందంట ట్రైను. జగన్మోహన్ రావు ఒక చాలా బ్రహ్మాండమైన బాధ్యత వహించారు. ఇన్ని రోజులు ట్రైన్ నడపడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి ట్రైన్ని నడుస్తూ అందరినీ సురక్షితంగా చేర్చే ఒక మహోత్తరమైన ఉద్యోగంలో పనిచేస్తూ అందరి మనల్ని పొందారు. ఈ మంత్ 31st రిటైర్ అవుతారు. కానీ ఇదే ఆయనకి చివరి ఆన్ డ్యూటీ. ఆ తర్వాత రేపు ఒక గ్రాండ్ గలా పార్టీ ఇస్తున్నారు ఆయన. ప్లాట్ఫామ్లో వచ్చాము. ప్లాట్ఫామ్ నెంబర్ 4లో వస్తుంది ట్రైను. కాబట్టి ఇక్కడ ఇదే సెకండ్రాబాద్ స్టేషన్ చూసారా. ఇక్కడ ఇండియన్ నడిపే వాళ్ళు ఫ్రంట్లో ఉంటారనమాట. వచ్చామని రిసీవ్ చేసుకోవడానికి. మనం ఆయన రిసీవ్ చేసుకుంటే మనం ఫ్రంట్కి వెళ్ళాలి. హాయ్. వెరీ గుడ్. సో సర్ప్రైజ్. అంతే కదా. అన్ని విధాలా మనం ఎక్కడో ఒకటి లింక్ అయిపోతున్నాం కదా. ఒక పాటలు, ఒక డ్రామా, ఒక రైల్వే ఫ్యామిలీ, అన్ని విధాలుగా. ఎక్కడికి వచ్చారు? రైల్వే స్టేషన్కి వచ్చామండి. మా హస్బెండ్కి సర్ప్రైజ్ విజిట్. వెరీ గుడ్, వెరీ గుడ్. లోకోకి సెండ్ ఆఫ్ ఇద్దామని వచ్చాం. లోకోకి కాదండి, ఆయన రిసీవ్ చేసుకుంటారు. ఆయన రిసీవ్ చేసుకుని ఎందుకంటే ఒక పెద్ద గ్రేట్ సర్వీస్ చేశారు ఆయన. ఇన్ని రోజులు ఒక ఏ ప్రాబ్లం లేకుండా ఇంత బాగా లోకో పైలట్ సర్వీస్ చేశాడంటే ఆయనకు నిజంగా ఘనంగా సత్కరించాలి మనం. రేపు సత్కరిస్తాం అందరి ముందు. రేపు ఎటు పార్టీలో మనం అందరినీ కలుద్దాం కాబట్టి కలుద్దాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చారు. చెప్పండి, మీరు ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్కి వచ్చారా? అయ్యి బాబోయ్, విజయనగరం నుంచి బావగారికి రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దా హర్ష. హాయ్, ఏంటి విశేషాలు చెప్పాలా? రైల్వే స్టేషన్కి వచ్చావేంటి? పెద్దనాన్న గారికి రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి ఇది డ్యూటీలో లాస్ట్ ట్రిప్ ఇది, అందుకనే వచ్చాం. ఏం పర్వాలేదు. నేను చెప్పినట్టు చెప్తావా? అప్ప చెప్తావా? మా పెదనాన్న గారు ఈ మంత్ రిటైర్ అవుతున్నారు. ఆయన్ని ఈరోజు లాస్ట్ డ్యూటీ దిగేటప్పుడు ఆయన రిసీవ్ చేసుకోవడానికి వచ్చామండి. చెప్పండి. ఈరోజు మా పెద్దనాన్న గారిది రిటైర్మెంట్ లాస్ట్ డే. సో ఆయనకి ఆయన ట్రైన్కి ఇవ్వడానికి ఆయన రిసీవ్ చేసుకొని ఆయన ట్రైన్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి బై బై చెప్పేసి ఇక్కడ దిగిపోతారా? ఆయన ఇక్కడ దిగేస్తారా? వెరీ గుడ్. అయితే నేను చెప్పా కదా, మళ్ళీ చెప్పాలా? ఓకే. మేము ఇప్పుడు డాడీ కాదు, ఫస్ట్ లోకో పైలట్కి
రిసీవ్ చేసుకొని లోకోకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాము. ఆ లోకో పైలట్ ఎవరంటే మా నాన్నగారు. సూపర్ సూపర్. జగన్మోహన్ రావు సార్ అంటే మా కో సింగర్ అండి, మా జయ గణేష్ మ్యూజికల్ టీంలో ఒక మెంబరు. సార్ ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే అండ్ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఆయన రిసీవ్ చేసుకోవడానికి ఈరోజు మేము ప్లాట్ఫామ్ నెంబర్ 4 మీద సికింద్రాబాద్ మీదకి వచ్చాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. గుడ్. చెప్పండి. హాయ్ అండి. ఈరోజు మా తమ్ముడు రిటైర్మెంట్ అవుతున్నాడు రేపు. అందుకని ఈరోజు లాస్ట్ ట్రైన్, ఈ ట్రైన్కి వస్తున్నాడు. అందుకని మా తమ్ముడికి సర్ప్రైజ్ విష్ చేద్దామని వాడి ట్రైన్కి మేము సెండ్ ఆఫ్ ఇచ్చేద్దాం ఇంకా. ఎందుకంటే మేము కూడా చాలా సార్లు ఆ ట్రైన్లో మా తమ్ముడు డ్రైవింగ్ చేస్తుండగా వెళ్ళాము. అందుకని ఇప్పుడు ఆ ట్రైన్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మా తమ్ముడికి విష్ చేసి వాటిని రిసీవ్ చేసుకుందామని వచ్చామండి. వండర్ఫుల్ వండర్ఫుల్ సూపర్. రైల్వే స్టేషన్లో లోకో పైలట్కి పుట్టినరోజు అండి ఇది. ఈ సిగ్నల్ దగ్గరనే ఆగాలి, సిగ్నల్ ముందు ఆగాలి, సిగ్నల్కి ముందే ఆగాలి. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఈ ట్రైన్ వస్తుంది ఈరోజు. కాబట్టి మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఆయన కోసం. ఇక్కడే దిగుతాడు. ఒక లోకో పైలట్ జీవితం ఎలా ఉంటుందంటే, ఒక వాటర్ బాటిల్ కావాలన్నా ఇంటి నుంచి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇక్కడ దిగి వాటర్ బాటిల్ కోసం పోలేడు. సో లోకో పైలట్ జీవితం ఈ రోజు నుంచి మీకు చెప్తూనే ఉంటాను. ఇది ఫస్ట్ పాయింట్. మనకు వాటర్ కావాలన్నా కూడా ప్లాట్ఫామ్ దాటి ఉంటాం. చూడండి, మనం ప్లాట్ఫామ్ దాటి ఉంటే మనకి ఏం దొరుకుతుంది, ఇక్కడ ఏం దొరుకుతుంది. అందుకనే మొత్తం ఇంట్లో నుంచి తిండి అన్నీ తెచ్చుకొని, తిండి వాటర్ తెచ్చుకొని ఒక జీవితం ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు ఒక ప్రయాణం. చెప్పండి సార్, ఎక్కడికి వచ్చారు మీరు? సారు ఎక్కడికి వచ్చారు? మా బామర్ తాలూకా రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది ఈరోజు. ఓకే. ఆయన ఈరోజు లాస్ట్ డ్యూటీ చేసుకొని వస్తున్నారు అనమాట. బిఫోర్ రిటైర్మెంట్ లాస్ట్ డ్యూటీ చేసుకొని వస్తున్నారు. అంటే ఆయనకి తెలుసా మీరు వస్తున్నారని? ఓ, సర్ప్రైజ్ విజిట్ అనమాట. థ్రిల్ అవుతాడు ఆయన. చూద్దాం ఆయన ఎలా థ్రిల్ అవుతాడు, అది కూడా చూద్దాం మనం. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈరోజు మా శ్రీవారి రిటైర్మెంట్ లాస్ట్ విజిట్ అనమాట. గరీబ్ రథ్లో వస్తున్నారు. తను సర్ప్రైజింగ్గా రిసీవ్ చేసుకుందామని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి, రైల్వే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వచ్చి రిసీవ్ చేసుకుందామని, లోకోకి సెండ్ ఆఫ్ చేద్దామని వచ్చారు. ఫస్ట్ టైం లోకో చూడడం కూడా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. హాయ్ అందరూ. వెయిటింగ్ యాంగ్షియస్లీ ఫర్ ది అరైవల్ ఆఫ్ 12733 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ వైజాగ్ ఇస్ కమింగ్. బట్ జగన్మోహన్ రావు గారు విజయవాడ నుంచి ఈ బండి రథసారథి. ఆయన రథసారథి చేసి ఎంతోమంది ప్యాసెంజర్స్ని ఇక్కడి నుంచి అక్కడ చేర్చడం అని చేశారు. ఈరోజు ఆయన అల్టిమేట్ లాస్ట్ డ్యూటీ బిఫోర్ రిటైర్మెంట్. రేపైతే గ్రాండ్ గలా పార్టీ ఉంది మా అందరికీ. హాయిగా అన్ని రకాల నేల మీద పాకేవి, ఎగిరేవి, అన్ని మంచి నాన్ వెజ్ భోజనాలతో రేపు మంచి గ్రాండ్ గలా పార్టీ ఉంది. మీరు కూడా రండి డెఫినెట్గా. ఓకే, రేపే సండే వచ్చేయండి. వస్తుంది ట్రైన్ వచ్చేస్తుంది. 12739 అండి. ఇందాక నంబర్ తప్పు చెప్పాను. 12739 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో రథసారథి ఎవరంటే మా జగన్మోహన్ రావు గారు. ఆయన బండి నడుపుతూ వస్తున్నారు యాజ్ ఏ లోకో పైలట్. చాలా సీనియర్ లోకో పైలట్ అండి. ఆయన కింద ఒక అసిస్టెంట్ కూడా ఉంటారు. కాకపోతే ఈయన సర్వీస్లో ఒక్క మచ్చ కూడా లేకుండా ట్రైన్ ఎప్పటికప్పుడు ప్రాపర్గా వెరీ పర్ఫెక్ట్గా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా అంత పర్ఫెక్ట్గా పనిచేయడమో అనిపిస్తుంది. కానీ ఈయన బండి నడపడంలో తిట్ట. అలాగే ఏ రోజు లీవ్లు పెట్టేసి ఎగ్గొట్టేసి అలాంటివన్నీ ఏం చేయలేదు. ప్రాపర్గా ఫ్యామిలీని చూసుకొని, అటుపక్క ఆయన ప్యాషన్ పాటలు పాడుకుని, అలాగే ఇప్పుడు కొత్త ప్యాషన్ డ్రామాలు చేసుకుని, నడమధ్యలో ఇవన్నీ ఉంటాయి. బట్ మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే ట్రైన్లు నడపడం. వాళ్ళందరూ చూడండి, ఫ్యామిలీ అంతా రెడీగా వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్. ఆ తరుణం వచ్చేసింది. ట్రైన్ వచ్చేసింది. జై లోకో పైలట్. జై లోకో పైలట్. జై. ఏడి తొంగి చూడే
ఓకే చూడండి, ఇటు ఇటు చూస్తుంటాను. ఆయన చివరి లోకో 30613 ఏడి కనిపించడే మహానుభావుడు. ఫ్యామిలీ అంతా వచ్చారు. వాళ్ళ అక్క వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు. మిస్సెస్ పెద్ద ముగ్గురు పట్టుకొని ఇంత మంచి మెరిటోరియస్ సర్వీస్ చేసినందుకు ఆయనకి ఇన్ని పూలు పెట్టినటువంటి 34 పూలు ఉంటాయి. ఎందుకంటే 34 years ఆఫ్ సర్వీస్, గ్రాండ్ సర్వీస్ చేశారన్న బండి తెచ్చేశారు. ఇలా ఇంతమంది ప్రయాణికంగా తెచ్చిన ఈ మహానీయుడికి, మహానుభావుడికి మనం ఇదే జై కొడదాం. జై లోక పైలట్, జై జగన్మోహన్ రావు లోక పైలట్. బండి ఆపేశారండి, బ్రేక్ బండి సరిగా వేయండి. వేసారా? నేను నాలుగు పట్టుకుంటాను. నేను అటువంటి సూపర్ సూపర్. వారే వా, ఏం ఆనందం, ఏం ఆనందం. ఆ సంతోషం, ఆ సంతోషం ఎలా వస్తుంది? ఎన్ని కోట్లు ఇస్తే వస్తుంది? లోకపడినట్టుగా 34 years ఆఫ్ సర్వీస్ చేసి ఎంతో గ్రాండ్గా ఈరోజు ట్రైన్ దిగి ఒకసారి మమ్మల్ని కలవరి కలిసి వెళ్తారనమాట. లాస్ట్ ఇంజిన్ నెంబర్ 30613. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. బండి ఆగిన తర్వాత అన్ని రాతలు ముక్కలు చాలా ఉంటాయి. మన ఆఫీసులలో, రైల్వేలో ఆఫీసులలో కూర్చొని ఛాయ్ తాగి తిరిగి వచ్చేవాళ్ళ మీద వీళ్ళని కంపేర్ చేస్తే అసలు నిజంగా ఈ లోక పైలట్ గ్రేట్ అండి. అసలు ఆవిడ పిలుస్తుంది, రండి ఇంకా చాలు, మీరు చేసిన సర్వీసు, మిలిటరీ సర్వీస్ చేశారు, స్టేట్ సర్వీస్ చేశారు, ఇంకా దిగండి మీరు అంటుంది ఆవిడ. ఈయనేమో ఇంకా బాధ్యతలులో ఉన్నాడు. ఆయన పక్కన ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు ఆయనకి. హాయ్, గుడ్ మార్నింగ్, వండర్ఫుల్. బిఫోర్ రిటైర్మెంట్ సూపర్ లోకో పైలట్. చూడండి, మంచి బిరుదు ఇచ్చారు ఆయనకి, సూపర్ లోకో పైలట్ అని. యాక్చువల్గా జస్ట్ ఈయన ఎలా పనిచేశాడు, ఎక్కడ పనిచేసాడో చూపించడానికి వాళ్ళ ఆవిడ కూడా లోకల్లో ఒకసారి చూద్దామని వచ్చింది. ఎందుకంటే 34 years ఆయన చేసే సర్వీస్లో ఈవిడ పార్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈయన అసిస్టెంట్ లోకో పైలట్. మీ పేరండి? మహేష్ అండి. గుడ్, నైస్. సో ఇద్దరు కలిసి ఈ బండిని సురక్షితంగా ఇది దాకా తీసుకొచ్చారు. గ్రేట్. ఇది ఇందులో కూడా నాకు కూడా ఏం తెలియదు, దీని గురించి నేనేం మాట్లాడలేను. ఇది వాకీ టాకీ, ఇది మాత్రం నాకు తెలుసు. ఇది స్పీడోమీటర్ అంటారు, ట్రైన్ ఎంత స్పీడ్ పోతుందో తెలుస్తుంది, ఇంతవరకు తెలుసు. దీని యాక్సిలేటర్, క్లచ్ అవన్నీ నాకు తెలియదు. చెప్పండి. ఇది జనరల్ గా బ్రేక్స్ ఇక్కడ ఉంటాయి. ఆహా, సో ఇది ఫార్మేషన్ బ్రేక్. ఇది ఓకే, ఫార్మేషన్ బ్రేక్ వేసాను, దాంతో పాటు లోకో బ్రేక్ కూడా వేసాను. ఓహో, లోకో బ్రేక్స్ వస్తాయి. ఫార్మేషన్ మొత్తం అప్లై అవుతుంది. గుడ్ గుడ్. సో ఇది మనం ట్రాక్షన్ ఇస్తాం అనమాట. ఇది ముందుకు తిప్పే ముందు ఇది ఫార్వర్డ్ ఆర్ రివర్స్ అనమాట. మన ట్రైన్ ముందుకు వెళ్ళాలంటే దీన్ని ఫార్వర్డ్ అని తిప్పాలి, ఎఫ్ వైపు. అదే మనకి వెనక్కి తీసుకెళ్ళినప్పుడు వెనక్కి రివర్స్ అని ఉంటుంది. సో ఇది మనకి ముందుకు వెళ్తే ట్రాక్షన్ తీసుకొని మనకి ముందుకు వెళ్తుంది ట్రైన్. ఇది వెనక్కి పెడితే రీజనరేషన్ బ్రేకింగ్ వస్తుంది అనమాట.
సో రీజనరేషన్ బ్రేకింగ్ అంటే మనకి అంతవరకు పనిచేసిన మోటార్స్ జనరేటర్ పనిచేసి దాని మీద బ్రేక్స్ అప్లై అవుతాయి. అప్లై అవుతుంది. సో దిస్ ఇస్ హారన్. సూపర్ హారన్ అదిరిపోతుంది. ఇవన్నీ కూడా ఇవన్నీ పారామీటర్స్ ఇవన్నీ కూడా లోపల వర్క్ చేస్తున్న మోటార్స్ మెషిన్స్ అన్నిటి కూడా మనకి ఇక్కడ నుంచి అని తెలుస్తుంది. జస్ట్ లైక్ మన టీవీ ముందు కూర్చొని మన రిమోట్ తో ఎట్లా ఆపరేట్ చేస్తామో అట్లాగే మేము ఈ ఆపరేషన్స్ అన్ని కూడా చేస్తూ లోపల ఉన్న ఆ మోటార్స్ కానీ ఆ మెషిన్స్ నుండి మేము ఆపరేట్ చేస్తాం. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించి స్విచెస్. సో ఇవన్నీ కూడా మనకి మీటర్స్ అన్ని కూడా ఈ పారామీటర్స్ మనకు తెలుస్తూ ఉంటాయి లోపల ఉన్న మెషిన్స్ తాలూకు వర్కింగ్ అన్ని కూడా. ఇది ఎయిర్ బ్రేక్స్, ఇది బ్రేక్ పైప్ అనమాట. బ్రేక్ పైప్ తాలూకు ప్రెషర్ ఇది. అలాగే ఎఫ్పి ఫీడ్ పైప్ తాలూకు ప్రెషరు. ఇది ఎంఆర్ అంటే మొత్తం మనము దీని లోపలికి కంప్రెసర్స్ ద్వారా మనము ఎయిర్ని క్రియేట్ చేసి మన ఎంఆర్ రిజర్వాయర్లో మెయిన్ రిజర్వాయర్లో నింపుతాం అనమాట. దాని నుంచే మనకి బ్రేక్స్ మొత్తం సిస్టమ్ అంతా వెళ్తుంది. సో ఇది లోకో బ్రేక్ సప్లై ఉన్నాయా లేవా అని మనం చెప్పడానికి ఇది అనమాట. సో ఈ రెండు కూడా బ్రేక్ సిలిండర్ తాలూకా ప్రెజర్ చూపిస్తుంటాయి. సో అట్లాగే ఇది ఎయిర్ ఫ్లో ఇండికేటర్. ఇది మనకి బ్రేక్స్ మొత్తం ఫార్మేషన్ బ్రేక్స్ లో ఎక్కడైనా సరే మనకి లీకేజెస్ ఉన్నా మన సరిగా ఆపరేషన్ అవ్వకపోయినా ఇది మనకి చూపించేస్తుంది. ఎప్పుడు జీరోలో ఉండాలి. జీరోలో ఉంటే బ్రేక్స్ అన్ని రిలీజ్ చేస్తాయి. ఇవన్నీ లైట్స్ కి సంబంధించినవి. సో లైట్స్ లైట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ లైట్స్ సంబంధించినవి. ఇది హెడ్ లైట్స్, ఫ్రంట్ హెడ్ లైట్. హెడ్ లైట్ ఇవి మార్కర్ లైట్స్ అంటారు. ఇది ఫ్లాషర్ లైట్ అంటారు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మనము మన వైపు కానీ పక్క వైపు కానీ ఏమన్నా యాక్సిడెంట్ అయినప్పుడు మనం కోచెస్ ఏమైనా పడిపోయినా కూడా ఎదుటి వాళ్ళకి తెలియజేయడానికి ఫ్లాషర్ లైట్ ఇమీడియట్ గా వేస్తాం. ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ సేఫ్టీ ఐటమ్. సో అట్లా లోపల కూడా మొత్తం మెషిన్స్ అన్నీ ఉంటాయి. అంతా మిషన్స్ అండి లోపల. దీనికి ప్రెషర్ ఇచ్చేది, బ్రేక్ వేసేది. ప్యాంటో లోయర్ చేశాను, మీరు ఒకసారి రెండు కింద. ఇప్పుడు దీన్ని ఆపరేట్ చేస్తే ప్యాంటో రైజ్ అవుతుంది. ఇప్పుడు వెనకాతల హెచ్ఓజీ అని ఈ జనరేటర్ నుంచి మొత్తం సిస్టమ్ అంతటికి కూడా సప్లై చేస్తాం. అది మనం ఆపరేట్ చేసాము. వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, మన పని అయిపోయింది కనుక వాళ్ళు హెచ్ఓజీ డీకపుల్ చేసేస్తారు. డీకపుల్ చేసినప్పుడు లోపల ఏమైనా ఇండక్షన్ ఎఫెక్ట్స్ ఉంటాయని మనం ప్యాంటో అంటే డీజే ట్రిప్ చేసేస్తాం. సప్లై మొత్తం ఆఫ్ చేసేస్తాం. పైన ఉన్న ప్యాంటో కూడా లోయర్ చేసేస్తాం. ఎందుకంటే ప్యాంటో టచ్ అయినా కూడా ఒక్కొక్కసారి మనకి సప్లై వచ్చే అవకాశం ఉంది. సో అందుకని ఇప్పుడు లోయర్ చేసేస్తాను. ఇప్పుడు మళ్ళీ రైజ్ చేస్తాను. ఎట్లా రైజ్ అవుతుందో చూద్దరు కానీ చూడండి. ఇది ప్యాంటో రైజింగ్. దీన్ని మనం కిందకి నొక్కితే ప్యాంటో రైజ్ అవుతుంది. ఒకసారి మీరు ప్యాంటో ఎట్లా రైజ్ అవుతుందో చూద్దరు కానీ చూడండి. ఎక్కడుంది ప్యాంటో? కింద దిగాల, కింద దిగాల, కనపట్లేదు. కింద దిగా కరెక్ట్ కరెక్ట్. రైట్ రైట్. ఓకే. దాన్ని చూపించండి. ఎస్ 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 వచ్చి అంటుకుంది పైన. కరెక్ట్. అట్లాగే ఇప్పుడు దీన్ని పవర్ ఆన్ చేయాలంటే దీన్ని నాకు చేశాను. ఈ ఇండికేషన్ పోతుంది అనమాట. పవర్ ఆన్ అయింది. పవర్ ఆన్ అయింది. సౌండ్ కూడా వచ్చింది. సౌండ్ వచ్చింది, పవర్ వచ్చింది. ఉంటుంటే వర్షం వస్తుందంటారు. అలాగా ఈ మెరిటోరియస్ సర్వీస్లో దిగే జగన్మోహన్ రావు కోసం వర్షం కూడా వస్తుంది. చూడండి, వర్షం కూడా వస్తుంది. ఆయన రిసీవ్ చేసుకోవడానికి, మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వర్షం కూడా వచ్చిందండి. కంగ్రాట్స్ కంగ్రాట్స్. కూడా హ్యాపీగా ఉండొచ్చు అంటాం. పూల పుష్పాలు, స్వీట్స్, అక్కగారేమో పువ్వు, తర్వాత రోజ్ ఫ్లవర్స్ అన్ని తీసుకొచ్చారు ఈయన రిసీవ్ చేసుకోవడానికి.
రండి దీన్ని తీసుకొని ముందుకెళ్తావా? అంటే ఈ ట్రైన్ ఇక్కడ హైదరాబాద్లో పోవాలి. హైదరాబాద్కి ఇక్కడ నుంచి నేను డ్యూటీ మా సార్ ఇద్దరు వస్తాం. మీ సార్ వెరీ రైట్. సార్ వాళ్ళు దిగితే మేము చార్జ్. అదే మీరు ఇక్కడ నుంచి దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తారు హైదరాబాద్కి. గుడ్ గుడ్, వెరీ గుడ్. చాలా భద్రమైన మనిషి అండి. ఏదైనా ప్రాపర్గా 2 బ్యాగులు పెట్టుకొని అందులో పేపరు, పెన్సిల్, రెడ్ పెన్సిల్, స్కేలు, ఈయన ఎంత పర్ఫెక్ట్గా జాబ్ చేస్తాడని నాకు తెలుసు. ఎందుకంటే నేను 1-2 సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ బ్యాగులన్నీ తెరిచేసి ఒక్కొక్కటి బయట తీసి, చూడండి ఫస్ట్ బ్యాగ్ వెనకేసాడు, రండి 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 దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. జై హో. లోకో పైలట్ జీవితం నిజంగా గ్రేట్ అండి. అసలు సల్యూట్ టు ది లోకో పైలట్. సూపర్ సూపర్. వాళ్ళ అక్కగారు బొట్టు పెడుతున్నారు. రండి 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 దయచేయండి మీ సర్వీస్ మాకెంతో సంతోషం ఇచ్చిందండి. ఇలాగా ప్రతి లోకో పైలట్ తన జీవితం ఎంతో దారబోస్తే కానీ మనం సురక్షితంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయలేము. అలాంటి లోకో పైలట్కి మనం వందనం వందనం వందనం. ఓకే, అది ఇట్లా పట్టుకో చాలు, పట్టుకుంటే చాలు, జస్ట్ పట్టుకుంటే చాలు. आप जैसे सर आप ఓకే లేదా లిమిట్ దీనికి చాలా గుడ్. హ్యాపీ మూమెంట్స్ అంటారు దీన్ని. మంచి మెరిటోరియస్ సర్వీస్ చేసి ఇలా రావడం చాలా సంతోషమైన విషయం. ఆహా, జస్ట్ ఇట్లా పట్టుకో వీడియో. అట్నుంచి కావాలా? లోపల కూడా వచ్చేటట్టు. శ్రీమతి గారు behind every successful man, a woman is there, and that woman is the entrepreneur. మళ్ళీ ఒకసారి క్లాప్స్ 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 మళ్ళీ ఒకసారి క్లాప్స్. ఏమైనా చేయదు, మగాన్ని గ్రేట్ సర్వీస్ చేసే మనిషిని తయారు చేయగలదు, రైతులైన కొడుకుని తయారు చేయగలదు. కాబట్టి ఆమె గ్రేట్ అని చెప్పాలి. ఆమె ఐడియా లేదా నా ద్వారా థ్యాంక్ యూ. వండర్ఫుల్ సర్వీస్. మీరు చూడండి, మా వీడియోలు చూడండి, సూపర్గా చేశారు. గ్రేట్, రియల్లీ గ్రేట్. లవ్ యూ. ఆవిడ స్వీట్లు పనిచేస్తున్నారు మన శ్యామల గారు. ఆయన రోజు డ్యూటీ దిగి చైనా పని అక్కడ క్రూ ఆఫీస్ ఉంటుంది. ఆ క్రూ ఆఫీస్లో వెళ్ళి సంతకం పెట్టాలి. మేమందరం కూడా ఆయనతో ఈరోజు వెళ్తాం. ఎందుకంటే ఆయన రోజు సంతకాలు పెట్టి ఇంటికి వస్తారు. నేను ఈరోజు
వీళ్ళందరూ వెళ్ళి అక్కడ సంతకాలు పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి కూడా స్వీట్లు పంచేసి ఆ తర్వాత ఈయన తీసుకొని పట్టుకొని వెళ్ళిపోతాం. ఇక లేకపోతే ఎప్పుడు చూసినా డ్యూటీ అని డ్యూటీయే సర్వం అంటూ ఇంట్లో ఉండకుండా నేను పాటల ప్రోగ్రామ్ ఉంది రండి అంటే ఇవాళ కుదరదు సార్, రేపు కుదరదు సార్ అంటాడు. అలా డ్యూటీ కాన్షియస్ అయిన ఈ జగన్మోహన్ రావు గారి రిటైర్మెంట్ రోజు ఆయన లోకల్ పైలట్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. ఇది క్రూ లాబీ అండ్ రన్నింగ్ రూమ్ అంటారు. ఈ లోకల్ పైలట్స్ వాళ్ళందరూ ఈ క్రూ లాబీలో పోయి వాళ్ళ బుకింగ్స్ తీసుకుంటారు. అలాగే సైన్ ఇన్ సైన్ ఆఫ్ అంటారు. సైన్ ఇన్ సైన్ ఆఫ్ అంటారు. ట్రైన్లో మౌంట్ అవ్వడానికి ముందు, ట్రైన్లో ఎక్కడానికి ముందే గంట ముందు ఇక్కడ సైన్ చేయాలి. అలాగే దిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైన్ చేసి అన్ని దాని విశేషాలన్నీ చెప్పేసి వెళ్ళాలి. జగన్మోహన్ రావు గారు తన జీవితంలో 34 ఏళ్ళ తర్వాత ఫైనల్ సైన్ ఆఫ్కి వెళ్తున్నారు. ఫైనల్ సైన్ ఆఫ్ చేసి ఇక రేపు 2 రోజులు లీవ్ పెట్టేసి రేపైతే గ్రాండ్ పార్టీ మర్చిపోకండి, అందరూ రండి హాయిగా గ్రాండ్ పార్టీ ఇస్తున్నారు. ఆయన ఫ్రెండ్, మా ఫ్రెండ్ సుబ్రహ్మణ్యం, నా బ్యాచ్మెంట్. ఓ సూపర్. నమస్తే అండి. చెప్పండి సార్, మీ ఫ్రెండ్ సర్వీస్ ఈరోజు లాస్ట్ రైడ్ ఎలా అనిపించాడు? మీ ఫ్రెండ్ గురించి 2 ముక్కలు చెప్పండి. కరెక్ట్గా కలిసాడు. వీడా ఎస్, వెరీ హార్డ్ వర్కర్ అండి. అరే వా, ఎవరికి తల వంచని క్యాండిడేట్. సూపర్. గుడ్. అంటే ఎవరిని కించపరచడు, ఎవరిని బాధపడడు, వాడు బాధపడ్డాడు. అది వీడియో రేపు మార్నింగ్ కలుద్దాం. ఇప్పుడు షిరిడి వెళ్తున్నాడు. రేపు కదా సండే కదా, ఈరోజు సాటర్డే. మార్నింగ్ వచ్చేస్తుంది కదా, వీలైతే నైట్ రమ్మని చెప్పమ్మా అందని. బాగున్నావా? సిసి ఆఫీసు, CCC ఆఫీసు, చీఫ్ క్రూ కంట్రోలర్ ఆఫీసు, ఇది క్రూ లాబీ. ఈరోజు చివరి రోజు కాబట్టి అందరూ క్రూ లాబీ కూడా వచ్చేసారు. ఈయన అక్కడ వాకీ టాకీ వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు బాగుందా లేదా, ఫిట్నెస్లో ఉందా లేదా అని వాకీ టాకీ ఎగ్జామిన్ చేసి దాన్ని రాసుకుంటారు. ఈయన వాకీ టాకీ హ్యాండ్ ఓవర్ చేశాడని. డైలీ బుక్, ఇది మెమో బుక్ అంటారండి. మెమో బుక్ అక్కడ నుంచి జర్నీ, స్టేషన్స్, టైమింగ్స్ అని నోట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా రెడ్ కలర్తో ఉన్నది షెడ్యూల్ హాల్ట్స్ అనమాట. ఇది యాక్చువల్ హాల్ట్స్. యాక్చువల్గా నేను వచ్చిన బండి ఇది యాక్చువల్గా 2/5 రావాలి, 2:20కి డిపార్చర్ అవ్వాలి. అయితే కానీ అక్కడికి రావడమే 2:20కి వచ్చింది, 2:40కి డిపార్చర్ అయ్యింది. ఇక్కడ అరైవల్ 8:20కి రావాలి, 8:32కి వచ్చాం. ఎవ్రీథింగ్ ఇంత నీట్గా ఇక స్వీట్ ఇస్తాన్నారు. ఇక మా అసిస్టెంట్, లాస్ట్ అసిస్టెంట్ చివరి చెప్పండి సార్ మీ జగన్మోహన్ రావు గురించి. జగన్మోహన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. మేము జనరల్గా కథల్లో, సినిమాల్లో వింటూ ఉంటాము, ఒక మనిషి ఇలా ఉంటాడని చెప్పేసి. అన్ని మంచి క్వాలిటీస్ ఎవరైనా ఉన్నాయంటే అది జగనే. ఫుల్ యాక్టివ్, అంటే ఆర్ట్స్ పరంగా కానీ, ఎక్సర్సైజ్ పరంగా కానీ, హెల్పింగ్ నేచర్ కానీ, అన్ని రకాలుగా. ఎంత చెప్పినా కూడా తక్కువే. మా బ్యాచ్మేట్గా ఉండటం మేము గ్రేటివ్ ఫీల్. గ్రేట్ కాంప్లిమెంట్. నైస్. మీరు అసిస్టెంట్ లోకో పైలటా? సార్తో ఈరోజు మీరు సార్తో వచ్చారు కదా, సార్ గురించి 2 ముక్కలు చెప్పండి. బండి బాగా నడుపుతాడు ఆయన, అంటే క్లచ్, యాక్సిలేటర్ బాగానే యూజ్ చేస్తాడా? స్టీరింగ్ బాగా తిప్పుతాడా? స్టీరింగ్ ఉండదండి దానికి, యాక్సిలరేటర్. జోక్స్ అపార్ట్, బాగుంది.
అసలు రిటైర్మెంట్ మేము నమ్మలేకపోతున్నాం అసలు అని చెప్పేసి వాళ్ళకి ఉండాలని ట్రై చేస్తున్నాం. మరి ఆ పర్సనాలిటీ అట్లా మెయింటైన్ చేసేలాగా బేసిక్ ఇంకోటి మంచి సాంగ్స్ టైం పాస్ అనమాట. సార్ తోటి పడతారండి. సింగింగ్ గ్రూపే. చూసాను చాలా సైన్ ఆఫ్ చేయడానికి జగన్మోహన్ రావు గారు క్రూ లాబీ రూమ్లోకి వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ బాస్ యూనిట్ ఇన్ఛార్జ్ అయితే సైన్ ఆఫ్ చేస్తారు. గుడ్ మార్నింగ్ అండి. క్రూ సైన్ ఆఫ్. ఓకే. సైన్ ఆఫ్ అంటే డ్యూటీ నుంచి దిగడం అనమాట. ఇక్కడికి వచ్చి సైన్ ఆఫ్ చేస్తేనే వాళ్ళు డ్యూటీ నుంచి దిగినట్టు అనమాట. ఇప్పటివరకు ఆన్ డ్యూటీలో ఉన్నారు ఆయన. ఇప్పుడు ఈయన ఇదంతా కంప్యూటరైజ్ అయిపోయింది. కేఎస్ఎఫ్లో మన ఫింగర్ కూడా పెట్టాలి. జనరల్ స్టాఫ్లో బయోమెట్రిక్ లెక్క ఇది కూడా బయోమెట్రిక్ పెడితే ఆయన ఆటోమేటిక్ గుర్తొస్తుంది. ఇది జగన్మోహన్ రావు పేరు వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో సైన్ ఆఫ్ సైన్ అని చూస్తాడనమాట. చూస్తే సైన్ ఆఫ్ చేశారు. ఇది కొంచెం డీటెయిల్స్ ఏదో టైప్ చేయాలనుకుంటా. ఇందులో మనం సైన్ ఆఫ్ చేసే ముందు ఏదైనా అబ్నార్మాలిటీస్ నోటీస్ చేసామా ఆన్ రన్లో అనేది ఇక్కడ విత్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్లో ఏదైనా మన ఆ కండిషన్ మనం ఫిల్ చేయాలన్నమాట. దాని గురించి ఇప్పుడు నేను ఒక అబ్నార్మాలిటీ నేను నోటీస్ చేశాను. అది రిగార్డింగ్ ఎస్ఎన్టీ అనమాట. సో అందుకని ఎస్ఎన్టీకి సంబంధించి నేను ఒక అబ్నార్మాలిటీ నేను ఫీడ్ చేస్తున్నాను. గుడ్. సిగ్నల్ ఆస్పెక్ట్. ట్రైన్ తొక్కడమే కాదు, చాలా విషయాలు నేర్చుకోవాలన్నమాట. చదువుకోవాలి, టైప్ చేయాలా, కంప్యూటర్ చేయాలా, పుస్తకాలు రాయాలా, ఎన్ని పనులు చేస్తారండి బాబు. రిటైర్ అవుతారని వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు క్రూ లాబీలోకి. జనరల్గా క్రూ లాబీలో అలౌడ్ కాదు. ఈయన రిటైర్ అవుతున్నారు కాబట్టి ఆయనకు ఒక చిన్న పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు. మా ఏఎల్ఎఫ్ పర్మిషన్ తీసుకున్నారా? ఏఎల్ఎఫ్ గారు పర్మిషన్ ఇవ్వండి సార్, దయచేసి పర్మిషన్ ఇవ్వండి. ఈయన రిటైర్ అవుతున్నారు. కూడా చేసేస్తున్నారు. ఏదో మళ్ళీ వచ్చేటప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎక్కడైనా ఏదైనా ఏ డిపార్ట్మెంట్ ప్రాబ్లం, కన్సర్న్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం కూడా అక్కడ ఈ సైన్ ఆఫ్లో రిజిస్టర్ చేస్తారు. రికార్డ్స్ సక్సెస్ఫుల్లీ నేను సేవ్ చేశాను. సో రికార్డ్స్ సక్సెస్ఫుల్లీ సేవ్. వెరీ గుడ్. నౌ సైన్ ఆఫ్ అనమాట. ఇక్కడ సైన్ ఆఫ్ మీద నేను మళ్ళీ సైన్ ఆఫ్ చూపిస్తే ఇక్కడ అసిస్టెంట్ తాలూకా ఫీడ్బ్యాక్ నేను ఇవ్వాలండి. ఆయన ఎలా వర్క్ చేస్తాడని. జి మహేష్ బాబు. సో 5 out of 4 ఇస్తున్నాను ఆయనకి. సో ఆయన ఏమైనా సరిగా చేయకపోతే ఇక్కడ నేను తక్కువగా మార్క్స్ ఇస్తే ఇండికేట్ చేస్తే అది అప్ టు ఆఫీసర్స్ లెవెల్లో ఫీడ్ అవుతుంది. వాళ్ళు ఆయన్ని మానిటరింగ్ చేస్తారు. ఇప్పుడు ఆ డీజిల్ లోకో, ఎలక్ట్రికల్ లోకో ఏదైతే తీసుకొచ్చారో దాని గురించి రాస్తున్నారు. లోకో బాగా బంద్ చేసిందా, ఏం ట్రబుల్ లేకుండా హాయిగా ఈయన పని చెప్పినట్టు విందా లేదా అనేది ఈజ్ గివింగ్ ఇన్ హిస్ రిపోర్ట్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది రిక్వైర్మెంట్. ఇన్ని రోజులు ఆవిడ ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకునేది. ఈరోజు రిటైర్మెంట్ కదా, ఆయనకి ఇక్కడ కూడా ఆఫీస్లో ఆవిడ అసిస్టెన్స్ ఇస్తుంది. ఈయన టైప్ చేస్తుంటే ఆ రిజిస్టర్ అంతా చూపిస్తుంది ఆవిడ. ఇదంతా అయిన తర్వాత ఈయన బ్రీత్ అనలైజర్ కూడా చేయాలి. చేస్తే ఆటోమేటిక్గా అది బ్రీత్ అనలైజర్ కూడా చేశారండి. ఇక్కడ నాకు 0-0 రికార్డ్ రావాలన్నమాట. ఇక్కడ 0-0 రికార్డ్ రావాలా. దిస్ ఈస్ వండర్ఫుల్. 0 రిజల్ట్ ఈజ్ 0. రిజల్ట్ ఈజ్ 0 అంటే గుడ్ బాయ్ అనమాట. ఈయన గుడ్ బాయ్గా ట్రైన్ నడిపాడు, గుడ్ బాయ్గా ట్రైన్ దిగాడు. ఇప్పుడు సైన్ ఆఫ్ చేస్తున్నాడు, బాయ్ బాయ్ అంటున్నాడు.
వాళ్ళ క్రూ పిలిచారు అందరినీ క్రూ కంట్రోలర్ స్టాఫ్ అందరూ ఆయనకి బాయ్ అంటున్నారు. సో ఇది సిటిఆర్ అనమాట, కంబైన్డ్ ట్రైన్ రిపోర్ట్ అని. మన ట్రైన్ వర్కింగ్ గురించి రాస్తారనమాట. ఓకే ఓకే. దీంట్లో డిఫరెంట్ టైమింగ్స్ అన్ని రాస్తూ ఓకే ఏ అకౌంట్లో మనకి లేట్ అయింది అని ఫైనల్గా ఎల్టీఎం రాస్తారు. ఎల్టీఎంలో మనం ఎంత నడిపినా కూడా మన లోకో సైడ్ నుంచి 0 రావాలి, ఏం రాకూడదు. ఓకే. డిటెన్షన్ అంటారు. డిటెన్షన్. ఈ చివరి ఘట్టం సైన్ ఆఫ్లో ఈ సంతకం పెట్టి ఆ పేపర్ ఇచ్చేస్తే ఇక్కడి నుంచి ఫ్రీయెస్ట్ బర్డ్. ఇక పాటలే పాటలు, డ్యాన్సులు, డప్పులే డప్పులు, డ్రామాలు. డ్యూటీ దిగి అందరికీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఇప్పుడు క్రూ లాబీ నుంచి రైల్వే సర్వీస్ నుంచి రిటైర్ అవ్వబోతున్న ముందు డ్యూటీ, చివరి డ్యూటీ ఈరోజు, తర్వాత 2 రోజులు లీవ్ పెట్టేసి ఈ రిటైర్ ఆన్ 31st of this month, 31st July 2024. రండి, క్రూ లాబీలో ఫైనల్గా ఇచ్చేసారు. ఇంకా మీరు ఫ్రీ బర్డ్. గుడ్, హ్యాపీస్. లీవ్ శాంక్షన్ అయిపోతుంది. యాక్చువల్ రైల్వే బోర్డు రూల్ ప్రకారం 1 year బిఫోర్ నుంచి లీవ్ ఇవ్వాలా, కానీ మీ లోకో పైలట్స్ పొజిషన్ చాలా టైట్ ఉంది కాబట్టి చివరి వరకు వీలైతే 31st ఈవినింగ్ దాకా చేసుకోండి బాబు అంటారు. సాధ్యమైనంత. వెరీ గుడ్, వెరీ గుడ్. గ్రేట్ సర్వీస్. సూపర్. గ్రేట్ సర్వీస్ ఇచ్చారు, దాంట్లో నో డౌట్. నాకు అలవాటు అయింది. నాకు ఇప్పటికి కొంచెం నాటక అనుభవం ఉంది, కానీ మిగతా ఎప్పటికీ లేదు. అయినప్పటికీ కూడా ఆయన సపోర్ట్ అంతా ఇస్తారు. ఏం సార్ ఏమన్నారు? స్కిట్ చాలా బాగుందా? న్యాచురల్ చేశారు బాగా. థ్యాంక్ యూ సో మచ్. ఆయన గారు కూడా స్కిట్ లో ఉన్నారు, మాకు హెల్ప్ చేశారు మన గురుగారు. వాకింగ్ మన చూసారా? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హాయ్ శ్రీదేవి, జగన్మోహన్ కలిసాం కదా, ఫైనల్ డ్యూటీ చేసుకొని ఈరోజు దిగారు. హాయిగా సంతోషంగా సర్ప్రైజ్ అయ్యాడు ఆయన. ఎంత వచ్చారు ఏంటంటే, పైగా మనం వచ్చామనేది చాలా సంతోషం అనిపించింది. నిజంగా వండర్ఫుల్ సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. ఆయనతో పాటు అంతా ఇంజిన్ అంతా చూసాము, అలాగే లోపల వెళ్ళి క్రూ లాబీ కూడా చూసాం, సైన్ ఆఫ్ చేసేది కూడా చూసాం. చాలా బాగుంది, సూపర్. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ కిట్టా గణేష్.